నిరుపేదల సంక్షేమం కోసమంటూ జగన్ నవరత్నాల్లో కొన్ని పథకాలను చేర్చారు. పెన్షన్లు, పేదలకు విద్య తదితర అంశాలను ఇందులో పొందుపరిచారు. నిరుపేదల జీవన స్థితిగతులను మార్చాలన్న ఉద్దేశంతో వైసీపీ అధినేత జగన్ పెన్షన్ స్కీంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. వైసీపీ రూపొందించిన నవరత్నాల్లో దీనికి ప్రత్యేక చోటు కల్పించారు. ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయల నుంచి 48,000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరేలా దీన్ని ప్లాన్ చేశారు. అయితే సీఎం చంద్రబాబు ఇప్పటికే పింఛన్ను 2,000 రూపాయలకు పెంచడంతో తాము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు ఇస్తామని జగన్ హామీ ఇచ్చారు. పేదల కుటుంబంలో అందరూ విద్యావంతులు కావాలనే ఉద్దేశంతో ఉచిత విద్య అందిస్తామంటూ జగన్ నవరత్నాల్లో పొందుపరిచారు. బిడ్డలను స్కూలుకు పంపినందుకు తల్లులను కూడా ప్రోత్సహించేలా వారికి ప్రతి ఏటా నగదును ఇస్తామని హామీ ఇచ్చారు. దీని ద్వారా ప్రతి కుటుంబానికి ఏడాదికి 1,00,000 రూపాయల నుంచి 1,50,000 రూపాయల వరకు లబ్ధి చేకూరనుంది. వ్యవసాయ రంగంలో రైతులను సాగునీటి సమస్య నుంచి గట్టెక్కించేందుకు జలయజ్ఞం పథకాన్ని మరింత వేగవంతం చేస్తానని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రకటించారు. రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి రైతులను సాగునీటి కష్టాల బారి నుంచి ఆదుకునేందుకు కార్యాచరణ రూపొందిస్తామని నవరత్నాల్లో తెలిపారు. ఇక పేదలకు ఇళ్ల స్కీమ్ పైన జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇళ్లు లేని నిరుపేదలకు గూడు కల్పించే పథకానికి నవరత్నాల్లో చోటు కల్పించారు. ఈ పథకంతో ప్రతి కుటుంబానికి 2,00,000 రూపాయల నుంచి 5,00,000 రూపాయల వరకు ప్రయోజనం చేకూరనుంది. వచ్చే 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇళ్లను నిర్మించాలని, లబ్ధిదారులకు గృహ నిర్మాణానికి పావలా వడ్డీకే బ్యాంకు రుణం ఇప్పిస్తామని వైసీపీ అధినేత హామీ ఇస్తున్నారు. రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేసి తీరుతానని వైసీపీ అధినేత ప్రకటించారు. 3 దశల్లో మద్యాన్ని నిషేధిస్తామని, మహిళా లోకానికి తానిచ్చే రత్నాల్లో ఇదొకటని జగన్ ప్రకటించారు. పార్టీ అధినేత జగన్ అధికారంలోకి రావడానికి ప్రవేశపెట్టిన నవరత్నాల సంక్షేమ పథకాలను పార్టీ కార్యకర్తలు ఇప్పటికే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. మరి నవరత్నాలు జగన్కు ఏ మేరకు సహకరిస్తాయో వచ్చే నెల రోజుల్లో తేలిపోనుంది.